నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నీటి వివాదాలను తెలంగాణతో చర్చించి పరిష్కరించుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వడమే తమ లక్ష్యమని, ఆ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మరోసారి పునరుద్ఘాటించారు. గోదావరి మిగులు జలాలను వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసి ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. శనివారం ఆయన అమరావతిలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వచ్చే 2 ఏళ్లు ఏపీలో నీటి కొరత తలెత్తకుండా చూసేందుకు ప్రణాళికలు రూపొందించామని, దేశంలోని అన్ని రాష్ట్రాలు తమను చూసి నేర్చుకునేలా ముందుకు సాగుతున్నామని వివరించారు. డాక్టర్లు కేవలం వైద్య నిపుణులే కాదు, సమాజానికి దిక్సూచి వంటి వారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నేను డాక్టర్ను కాదు, కానీ సోషల్ డాక్టర్ను, ప్రజల ఆరోగ్యమే నా బాధ్యత అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో శనివారం ఫెలోస్ ఇండియా సదస్సులో భాగంగా ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హైదరాబాద్లో ఇలాంటి అంతర్జాతీయ స్థాయి వైద్య సదస్సును నిర్వహించడం గర్వకారణమని చెప్పారు. ఈ సదస్సుకు భారత్తో పాటు ఆగ్నేయాసియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు హాజరు కావడాన్ని ఆయన అభినందించారు. సంక్రాంతి వేడుకల్లో పతంగులు ఎగరవేయడం ఒక భాగం. చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా కైట్స్ ఎగరేస్తూ ఖుషి అవుతుంటారు. అయితే ఈ పతంగులు ఎగరేసే క్రమంలో ప్రమాద బారిన పడి పలువురి ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. కరెంటు షాక్తో బిల్డింగ్ పై నుంచి పడి మృత్యువుని కొని తెచ్చుకుంటున్నారు. ఇదే కాకుండా చైనా మాంజా పీకలకు వస్తోంది. మనుషులతో పాటు పక్షులను కూడా హరిస్తోంది. బైకులపై వెళ్తున్న వాహనదారుల మెడలకు తగిలి తీవ్రంగా గాయపరుస్తోంది. తాజాగా చైనా మాంజాకి మరో గొంతు తెగింది. ఉప్పల్ స్టేడియం మెట్రో స్టేషన్ సమీపంలో బైక్పై వెళ్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయివర్ధన్ రెడ్డి మెడకు మాంజా చుట్టుకుంది. మెడపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించి స్థానికులు బాధితుడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా పుట్రేలా గ్రామంలో మారమ్మ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మెగా ఆరోగ్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరానికి వచ్చిన వారికి షుగర్, బీపీ, థైరాయిడ్ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ వి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి పండుగ వేళ హైదరాబాద్ నగరం ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారికి కిరిసిపోతోంది. ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ రికార్డు స్థాయికి చేరుకుంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరాయి. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు కేవలం 12 గంటల వ్యవధిలోనే సుమారు 70,000 వాహనాలు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్లినట్లు టోల్ సిబ్బంది వెల్లడించారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని అదనపు టోల్ బూతులను అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఫాస్టాగ్ స్కాన్ వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవడంతో పాటు అత్యవసర సేవల కోసం పంతంగి, కోర్లపహాడ్, చిలకల్ టోల్ ప్లాజాల వద్ద అంబులెన్సులు, క్రేన్లు, పెట్రోలింగ్ వాహనాలను సిద్ధంగా ఉంచారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ పరిధిలో అక్రమంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై తిరువూరు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. రహస్య సమాచారం మేరకు పలు ప్రాంతాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు పేకాట శిబిరాలను ఛేదించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న పలువురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నగదు, పేకాట సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రజాశాంతి భద్రతలకు భంగం కలిగించే ఎలాంటి అక్రమ కార్యకలాపాలను సహించేది లేదని, పేకాట, గ్యాంబ్లింగ్ లాంటి వాటిపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని తిరువూరు పోలీసులు స్పష్టం చేశారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. అఖిలాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో ఏలూరు నగరంలో జిల్లా కార్మిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిల్లాకు సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారని, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాలు, మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేసి వాటిని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అఖిలేంద్ర దివ్యాంగుల సేవా సమితి జిల్లా అధ్యక్షులు ఎం నాగభూషణం మాట్లాడుతూ జిల్లాలో నిరుపేదలు, దివ్యాంగులకు ప్రభుత్వ సహాయంతో పాటు దాతల సహకారం అందే విధంగా శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు సహాయ సహకారాలతో దివ్యాంగుల అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలియజేశారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు మాత్రమే ప్రతిపక్ష నేతలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేయడంపై స్వతంత్ర రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికార పరిధికి సంబంధించి పెండింగ్లో ఉన్న రివ్యూ పిటిషన్లను విచారించాలని సుప్రీంకోర్టును కోరారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కూడా అయిన కపిల్ సిబల్ శనివారం మీడియాతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో ఈడీ చర్య వెనుక ఏకైక ఉద్దేశం ప్రతిపక్ష నాయకులను వేధించడమేనని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే జార్ఖండ్లో హేమంత్ సోరెన్, బీహార్లో లల్లూ ప్రసాద్, తేజస్వి యాదవ్లపై ఈడీ చర్యలను ఆయన ఉదాహరించారు. పశ్చిమ బెంగాల్లో ఐపాక్పై రైడ్ తర్వాత ఈడీ ఏం దర్యాప్తు చేస్తోందని ప్రశ్నించారు. ఆ సంస్థకు చెందిన అన్ని పత్రాలు తీసుకునే హక్కు ఈడీకి లేదన్నారు. సెంట్రల్ ఫిలిప్పీన్స్లో కొండచర్యలు విరిగిపడడంతో 4 మృతి చెందగా 36 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయారు. ఈ ఘటన గురువారం సాయంత్రం సెబు నగర సరిహద్దులోని ఒక పర్వత ప్రాంతంలోని ప్రైవేటు వ్యర్థ నిర్వహణ కేంద్రం వద్ద జరిగింది. కొండ ప్రాంతం నుంచి ఒక్కసారిగా కొండచర్యలు విరిగిపడ్డాయి. దీంతో దిగువన ఉన్న ఆ గ్యార్బేజ్లో వారు ఇతరులు చిక్కుకున్నారు. ఈ ఘటనలో 4 మరణించగా 36 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న రక్షణ దళాలు సహాయక చర్యలు ప్రారంభించాయి. దాదాపు 2 రోజులుగా శిథిలాల తొలగింపు కొనసాగుతోంది. శిథిలాల కింద కొందరు జీవించే ఉన్నట్లు
ఉన్నట్లు గుర్తించామని, సాయం కోసం వారి అరుపులు వినిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ ప్రమాదానికి గురైన వారిలో అక్కడి కార్మికులే ఎక్కువగా ఉన్నారు. ఈ సహాయ కార్యక్రమంలో దాదాపు 300 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. శిథిలాలని వేగంగా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు అంటున్నారు. వెనెజులాపై చర్యలు తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను ఇప్పుడు మెక్సికోపై పడింది. మెక్సికోలోని డ్రగ్ కార్టెల్స్కు వ్యతిరేకంగా తన ప్రభుత్వం క్షేత్రస్థాయి కార్యకలాపాలు ప్రారంభిస్తోందని ట్రంప్ గురువారం ప్రకటించారు. మెక్సికోను డ్రగ్ కార్టెల్స్ నియంత్రిస్తున్నాయని, ఆ దేశ పరిస్థితి చూస్తే విచారంగా ఉందని ఫాక్స్ న్యూస్ ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాలో ప్రతి ఏటా 2.50 లక్షల నుంచి 3 లక్షల మంది మరణాలకు ఈ కార్టెల్స్ కారణమని ఆయన తెలిపారు. సముద్ర మార్గంలో డ్రగ్స్ అక్రమ రవాణాను 97% అరికట్టామని ట్రంప్ చెప్పారు. ఇక తదుపరి చర్య మెక్సికో గడ్డపై నుంచే ఉంటుందని ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం చిన్న ఓగిరాల గ్రామస్తుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. ఎద్దుల పోటీలు, లాగుడు పోటీలు ప్రారంభించిన మాజీ ఎమ్మెల్సీ మీడియా ముఖంగా మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో సంక్రాంతి జరుపుకోవాలని అన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా ఇలాంటి పోటీలు నిర్వహించడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని నాని, ఉయ్యూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెనిగళ్ల కుటుంబరావు, ఉయ్యూరు మార్కెట్ యార్డు చైర్మన్ కొండా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. క్రైస్తవ సమాజంలో విశేషమైన చరిత్ర కలిగిన కోట్లాది రూపాయల విలువ చేసే విజయనగరం సిబిసిఎన్సి ఆస్తులు అన్యాక్రాంతం అవుతున్నాయని, వాటిని పరిరక్షించుకోవాలని సిబిసిఎన్సి 71వ సర్వజనీన మహాసభ తీర్మానం చేసింది. కన్వెన్షన్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చెస్ ఆఫ్ నార్థరన్ సర్కార్స్ 71వ మహాసభ శనివారాల్లో 2 రోజుల పాటు విజయనగరం సిమ్స్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో జరిగాయి. ఇక సిబిసిఎన్సి ప్రెసిడెంట్ ఎంఏ నాయుడు అధ్యక్షత వహించగా ట్రస్ట్ సిబిసిఎన్సి అసోసియేషన్ ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్ సంఘమిత్ర డాక్టర్ ఆర్ఎస్ జాన్, సెక్రటరీ డిపిఆర్పి కుమార్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మహాసభల్లో పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ జాన్ మాట్లాడుతూ కెనడా దేశం నుంచి 1874 మార్చి 12న కాకినాడలో అడుగుపెట్టిన సిబిఎం మిషన్ వారు సోంపేట మొదలు అవనిగడ్డ వరకు అనేక బాప్టిస్టు సంఘాలను స్థాపించి వాటి పేర అనేకమైన ఆస్తులను దారాదత్తం చేశారని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ సిబిఎంఏ ఆస్తులను సిబిసిఎన్సి సంస్థకు బదలాయించడం జరిగిందని వారు పేర్కొన్నారు.